హాయ్ గాయస్, మనం ఈరోజు చూసుకుందాం ఇంట్లోనే ఎలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలో. ఇది మా ఇంటి రెసిపీ, సో మీకు కూడా షేర్ చేస్తున్నాం. ఒకసారి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం. సో బీనీస్, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎగ్స్, నల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, ఆయిల్. సో ఇక్కడ బాండీలో ఆయిల్ పోసుకొని ఎగ్స్ వేసుకోవాలి. మా ఇంట్లో ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోండి. సో నేను ఇక్కడ ఎగ్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ మంచిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని తీసుకొని, సో అదే బాండీలో ఆయిల్ కూడా వేసుకొని టేస్టింగ్ సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, బీనీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యాబేజ్ ఇప్పుడే వేయకూడదు, అది ఎక్కువ కుక్ అయిపోతే టేస్ట్ బాగుండదు. పచ్చి పచ్చిగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్లో. ఇది కూడా ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, క్యారెట్ అవి కొద్దిగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత క్యాబేజ్ వేసుకొని కొద్దిగా లైట్ జస్ట్ ఒక 1 minute అంతా కుక్ చేసుకొని, అండ్ దానిలో ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇది కూడా వేసి కొద్దిగా కలపండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను, అది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అది కూడా వేసాక మంచిగా ఫ్రై అయ్యాక ఇక నేను ఇక్కడ ముందే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఆ రైస్ వేసేసేయండి. ఒకవేళ మీ దగ్గర నైట్ ఉన్నది రైస్ కూడా ఈజీగా ఇప్పుడు తొందరగా చేసుకోవాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను రైస్ మీద నుంచి మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎగ్లో కూడా వేసాను కదా, ఇప్పుడు రైస్కి సరిపడా ఇప్పుడు వేసుకోవాలి. సో ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని పైనుంచి ఎగ్ వేసేసి మళ్ళీ ఇంకోసారి అన్నం మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక 1-2 minutes అంతే. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి కదా ఒక 2 minutes అయ్యాక. అంతే, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో